కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో వేయించేస్తున్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి ఆలయంలో పందిరి రాట ముహూర్త కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా ఆలయం వద్ద రాట ముహూర్తంకు సంబంధించి ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులతో పూజలు చేయించారు. జనసేన పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు మాదారపు తాతాజీ, ఎంపీటీసీ బత్తుల దొరబాబు, ఆలయ కమిటీ సభ్యులు కొబ్బరికాయలు కొట్టి పూజా కార్యక్రమం నిర్వహించి పందిరి రాటను చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు బత్తుల దొరబాబు మాట్లాడుతూ ఈ నెల 7న స్వామివారి దివ్య కళ్యాణం వైభవంగా జరిపిస్తున్నామని, 3వ తేదీన స్వామివారి తెప్పోత్సవం, భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని జరిపిస్తున్నామని తెలియజేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి తరించాలని ఆకాంక్షించారు. సత్యభామ సమేత వేణుగోపాల స్వామి దేవాలయం తిమ్మాపురం గ్రామం శ్రీ స్వామివారి దివ్య తిరుకళ్యాణ మహోత్సవం చైత్రశుద్ధ ఏకాదశి అనగా 29/3/2026 తేదీ ఆదివారం నాడు రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఆ రోజు ఉదయం స్వామివారికి పంచామృతాభిషేకం, తర్వాత పుష్పాలంకరణ అవుతుంది. మధ్యాహ్నం 2 గంటలకి స్వామివారి గ్రామోత్సవం ఉంటుంది. రాత్రి 8 గంటలకి కళ్యాణ మహోత్సవం. అట్లాగే 29 తర్వాత 30, 31 2 రోజులు కూడా స్వామివారికి ఉదయం సాయంత్రం ప్రత్యేక పూజలు ఉంటాయి. అలాగే 3వ రోజుని స్వామివారికి అంటే 31వ తారీఖు రాత్రి తపోత్సవం ఉంటుంది. అలాగే 2వ తారీఖు, 3వ తారీఖు స్వామివారికి ఉదయం పూట పూర్ణాహుతి కార్యక్రమం, రాత్రికి శ్రీ పుష్పయాగ మహోత్సవం జరుగుతుంది. స్వామివారికి ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాలు పంచుకుని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాం. దివ్య కళ్యాణ మహోత్సవం రేపు 29వ తారీఖు ఆదివారం నాడు స్వామివారి కళ్యాణ మహోత్సవం జరగబడుతుంది. ఆ యొక్క కళ్యాణాన్ని పురస్కరించుకుని ఈరోజు పందిరిరాట కార్యక్రమం జరిపించడం అయింది. స్వామివారి కళ్యాణం 29వ తారీఖు ఆదివారం ఉదయం నుంచి స్వామివారి అభిషేకంతో పాటు స్వామివారి గ్రామ ఊరేగింపు మరియు రాత్రికి కళ్యాణం, అలాగే ఈ యొక్క 5 రోజులు కూడా స్వామివారికి విశేషమైన పూజలు జరుగుతూ 3వ తారీఖు స్వామివారికి మన తిమ్మాపురం గ్రామంలో ఉన్న పెద్ద చెరువులో తెప్పోత్సవం జరుగుతుంది రాత్రి. అలాగే 3వ తారీఖు ఉదయం స్వామివారిది చక్రస్నానము మరియు మధ్యాహ్నం 11 గంటల నుంచి స్వామివారి మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరగబడుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి పూజలో తరించి ఆ నిత్య నిర్మలుడు నీలమేఘశ్యాముడైనటువంటి గోపాలస్వామి వారి కృపకు అందరూ పాత్రలు కావాల్సిందిగా కోరుతారు.